నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరిచార ప్రచారకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్జీ గురువు గారు. వారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. గురుగారు, దివ్య శక్తి అంటే ఏమిటి? దాని గురించి ఒకసారి తెలియజేస్తారా? దివ్య శక్తి అనేటువంటిది ఈ ప్రపంచమే కాదు, కళ్ళకి కనబడనటువంటి ఎన్నో దివ్యమైనటువంటి భువనాలు ఉన్నాయి. తర్వాత ప్రపంచాలు అంటాం కదా మనం మామూలు వాడుక పదంలో. అందులో ఇప్పటి వరకు మనం తేల్చుకున్నది ఒక 38-42 ప్రపంచాల్ని మనం తెలుసుకోగలిగాం. అలాగే. ఎలాగంటే కృష్ణస్వామి యశోదామాతకి 14 లోకాలు చూపించాడు. ఆయన ఉన్నది కలిపితే 15 లోకాలు అయ్యాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. దాంట్లో 24 లోకాలు యొక్క అంటే లోకములు అంటే ఇంకా ఇప్పుడు సైంటిఫిక్గా గనక చెప్పదలుచుకుంటే డైమెన్షన్స్ అంటాం. అలాగే గురుగారు. 3 డైమెన్షన్ 2 డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు 3 డైమెన్షన్లో మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. 4th and 5th డైమెన్షన్స్ జర్మనీ, అమెరికా వాళ్ళు కనుక్కుంటున్నారు. ఇది చాలా గొప్ప మార్పు కనుక్కోవడం. ఆల్రెడీ మన పూర్వీకులు ఎప్పుడో ఒక 1,00,000 సంవత్సరాలు పైబడి ఋషులు, మునులు, మహిమాన్వితులు అందరూ కనుక్కోవడం జరిగింది. అందుకోసమే కృష్ణస్వామి మనకి 15 లోకాలు చూపించగలిగారు. అలాగే ఈ శక్తి, విశ్వశక్తి అంతటా ప్రవహిస్తూ ఉంటుంది. ఎలాగైతే సూర్యుడు ఈ యొక్క భూమి మీద ఎలా ప్రసరిస్తున్నాడో మనకు ఆ యొక్క విశేషమైనటువంటి దివ్య ఆ వెలుతురిని సూర్య భవనాల ద్వారా మనం పొందుతున్నాము. ఆ విధంగానే ఇది కనబడుతుంది. కనబడనిదే శక్తి. కళ్ళకి కనబడకుండా ప్రవహించేదే శక్తి ప్రవాహము. ఆ శక్తి ప్రవాహము చూడొచ్చా? చూడొచ్చు. అనుభవించొచ్చా? అనుభవించవచ్చు. పొందొచ్చా? పొందొచ్చు. ఎలా? దేవుళ్ళు కూడా దివ్య శక్తిని అనుభవించి అవతరించారు. మనకి 9 అవతారాలే ఇప్పటి వరకు. ఇంకో అవతారం రాబోతోంది, కల్కి అవతారం. అది కల్కి అవతారం కూడా 4,32,000 సంవత్సరాల్లో 5,125వ సంవత్సరం ఇప్పుడు నడుస్తోంది, జరుగుతోంది. ఈ ఉగాదికి మన కొత్త సంవత్సరంలో 5,126గా మారుతుంది. అంటే ఇది సృష్టాబ్ది అని కూడా అంటాము. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు అవుతోంది ఈ సృష్టి మొదలై. మీరు నేను ఉన్న సృష్టి మొదలై 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు. ప్రతి పంచాంగంలో కూడా మీరు గనక 3వ పేజీ 4వ పేజీలో చూస్తే సృష్టాబ్ది అని ఉంటుంది. అందులో నేను చెప్పినది అక్కడ ఉంటుంది, చూడొచ్చు. ఇది రహస్యం కాదు. కానీ మనం 4 యుగాలు, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇవి కలియుగం, ఇవన్నీ ఏదో చెప్పుకుంటున్నాం. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని యుగాలైనా మనకి విశ్వశక్తి అనేటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. శక్తి అనేది ఎప్పుడు ఉంటుంది. శక్తిని గుర్తించడానికి మనుషులు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది. ఎలాగైతే సూర్యుడి యొక్క కిరణాలు మన మీద వెదజల్లుతున్నాడో, ప్రసరిస్తున్నాడో, ఆ మాదిరిగా దివ్య శక్తి కూడా మీరు మామూలుగా గుళ్ళల్లో భగవంతుడు, అమ్మవార్లు, అయ్యవార్లు ఈ పొజిషన్లో ఉంటారు. అవును గురుగారు. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే ఇలా అంటే ఈథర్లోంచి, కాస్మిక్లోంచి ఎనర్జీ తీసుకోవడం, విశ్వవ్యాప్తిగా ఉండేటువంటి ఆ యొక్క శక్తిని మనం ఈ చేతుల్లో తీసుకోవడం. ఇలా అంటే ఇవ్వడం. ఇది ప్రతి గుళ్ళో ప్రతి దేవుడు ఈ పొజిషన్లో ఉంటాడు. మనం చెక్కబడింది కాబట్టి రాతి విగ్రహాల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆ దేవుళ్ళు ఉన్నప్పుడు ఇలాగే కూర్చునేవాళ్ళు, ఇలాగే ఇచ్చేవాళ్ళు.
ఈ మధ్య కాలంలో మీరు సినిమాల్లో అప్పుడు ఏదైనా దేవుడి సినిమాల్లో ఇలా అంటే ఇందులోంచి వెలుతురు వస్తూ ఉంటుంది. అవును. ఆ వెలుతురు సినిమా టెక్నిక్‌గా మనకు చూపించినా నిజంగా అలా వస్తుంది. అలాగే. అది మనం చూడడానికి వీలుగా యోగం చేయాలి, ధ్యానం చేయాలి, అంటే ఆ శక్తిని మనం చూడొచ్చు. పొందుకోవాలి అంటే గనక ఇటువంటి సూర్యోపాసన, ఓకే. శక్తోపాసన, తేజోపాసన చేస్తే మీకు అది ఒక్క 10-20 సెకండ్‌లలోనే పొందొచ్చు. 10-20 సెకండ్ల లోపు సెకండ్స్ పొందొచ్చు. మాత్రమే. నెలలు, సంవత్సరాలు ప్రతిరోజు చేయాలి అంటారు. ఒకటేసారి. ఒక్కసారి చేయండి. ఉదయాన్ని పొద్దున పూట ఉదయించే సూర్యుడిని ఇలా చూడండి. ఇలా చూస్తే ఆ వెలుతురు మీకు కనపడుతుంది. తీక్షణంగా ఉండదు. కళ్ళకి చల్లగా బానే ఉంటుంది. వెలుతురు ఎక్కువగా ఉండదు. కళ్ళు చూడలేనంత స్థితి ఉండవు. చూడగలం. ఇలా చూడండి. అక్కడే మూసుకోండి కళ్ళు. సేమ్ ప్లేస్. ఆ చూసినది బింబంలాగా ఈ 2 కళ్ళలో కనపడుతుంది. కనపడ్డది 1.5 అవర్స్ మీకు అది కంటిన్యూ క్యారీ అవుతుంది. అంటే మీకు అది గుర్తొస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే చూడగలుగుతారు. ఆ రిప్లికా ఆ యొక్క గుర్తు మీ మెమరీలోకి వెళ్ళిపోతుంది. క్లిక్ బంధించొచ్చు. చేయొచ్చు, బంధించొచ్చు. ఇప్పుడు మనకుండే ఈ సాధనాల్లో ఒక లెవెల్ ఆఫ్ వరకు రీచ్ అవ్వగలుగుతుంది. తర్వాత కాదు. ఈ కళ్ళు విశ్వాన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. దేవుళ్ళ ప్రతిమలను క్యాప్చర్ చేయగల ప్రతిదీ వాట్ నాట్. అయితే ఆ దివ్య శక్తిని కూడా ఇది చూడగలుగుతుంది, అనుభవించగలుగుతుంది, తప్పకుండా పొందగలుగుతుంది. ఎవరైనా పొందుకోవచ్చు. ఎవరైనా ప్రపంచంలో మానవులు స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా అందరికీ సాధ్యమే. కానీ ప్రాక్టీసెస్ చేయాలా? సాధన అనేది ముఖ్యమంటారు. సాధన అంటే మరి మీకు తెలియాలి కదా. అడ్రస్ తెలియకుండా పోతామా? పోలేం. అవును. అడ్రస్ కావాలి కంపల్సరీ. ఫోన్ నంబర్ లేకుండా ఫోన్ చేయలేం. మనిషిని చూడాలంటే ఫోటో ఉండాలి గుర్తుపట్టడానికి, లేకపోతే గుర్తుపట్టలేం. అలాగే ఇది మనకి ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. ఇలా పైకి గుళ్ళల్లో వెళ్లకుండా, క్యూలల్లో స్పెషల్ టికెట్ దర్శనాలు లేకుండా, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ రోడ్ల మీద క్రాస్ అవుతున్నా సరే, పార్కులో కానీ ఇళ్లల్లో కానీ ఇలా పైకెత్తితే ఆ దివ్యమంగళ స్వరూపం దివ్యశక్తి అనేది ఉంటుంది. శక్తిని, అంటే శక్తి కలిగిన ఆ సూర్య భగవానుని దండం పెట్టుకోవచ్చు. ఆయన ప్రత్యక్ష దైవము. గుళ్ళక్కర్లా, సూర్య టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే సెకండ్స్లో మనం వితౌట్ రష్, వితౌట్ ఎనీ ప్రెషర్ చూడగలుగుతాం. అలాగే ఆ సూర్యుడిని చూసినటువంటి ఆ బింబములు మన కళ్ళల్లో ఆ యొక్క మెమరీలో ఫిక్స్ అయిపోతాయి ఈ యొక్క కళ్ళ సహాయంతో. అప్పుడు కళ్ళు మూసినా తెరిచినా మీరు చూసిన ప్రతిబింబాలు కనబడతాయి. అది కంటిన్యూగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అది దివ్య శక్తి అనుసంధానం కలిగి ట్యాప్ అవుతుంది. అలాగే. మీరు క్యాచ్ చేయగలుగుతారు. మీరు ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, కార్లో చేయొచ్చు. కానీ పీస్ఫుల్ ఉండేటువంటి టైంలో చేస్తే. నియమం ఉంటుందా గురుగారు? ఈ టైం నియమాలు నుంచి ఈ కూడా టైం వరకు? అంటే పొద్దున పూట ఒక్కసారి మీరు చూసింది మళ్ళీ మీరు అసలు సూర్య దర్శనాలు అవసరమే లేదు. ఉదయం పూట ఒక్కసారి చూడండి. లైఫ్ లాంగ్ మీరు ఆ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు, ఆ శక్తిని పొందుతారు, మీరు దివ్య స్వరూపులు అవుతారు, దివ్య శక్తి మంతులు అవుతారు. ప్రయోజనాలు కూడా పొందుకుంటామా గురు? అసలు మీరే భగవత్ స్వరూపులైనప్పుడు మీకు ఏం కావాలంటే అది వస్తుంది. ఎవరైనా చెబితే వినలేదనుకోండి, మీరు చెప్తే వింటారు. పరీక్షలు రాయాలనుకోండి, మీరు ఏకాగ్రతతో రాయగలుగుతారు, పాస్ అవ్వగలుగుతారు, ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తుంది. వ్యాపారం చేస్తున్నారనుకోండి, మంచిగా నడుస్తుంది, మంచిగా వృద్ధిలోకి వస్తుంది. ఏదైనా కూడా వాట్ నాట్ మీకు ఏది కావాల్సి అది వస్తుంది. ఎప్పుడు ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీరు శక్తివంతులైన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అంటే మనకి ఏం కావాలో అది పొందొచ్చు, మీరు అడగచ్చు, విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే. అదేంటంటే ముందల మీరు ప్రాక్టీస్ చేయాలి. ఉమ్. ప్రాక్టీస్ చేయకుండా ఏమి చేయలేము. మీకు తెలిసిన విషయాలు ఏది రాదు. అందుకని బెస్ట్ ప్రాక్టీసెస్ చేయండి. దీంట్లో మంత్రం కలిపి చేయొచ్చు, మంత్రం లేకుండా చేయొచ్చు. మంత్రం కలిపి అయితే మంత్రం ఒకసారి మంత్రం అంటే సూర్య భగవానుడికి సంబంధించింది మంత్రాలు, మీకు ఇష్టం వచ్చిన దేవుళ్ళ మంత్రాలు కూడా చేసుకోవచ్చు, మానసికంగా చేయొచ్చు. ఈ కలియుగంలో ఒక అదృష్టం ఏంటంటే కలౌ నామ సంకీర్తనం. కలియుగంలో నామం తప్ప ఏది కూడా జపాలు తపాలుతోనే మనకు ఇది. అప్పుడు ఏంటంటే పూజలు అవి ఇవి పెద్ద హడావుడి ఉండేది. ఇప్పుడు మీరు తలుచుకోవడంతోనే ఆ విశ్వశక్తి మీకు
అనుసంధానం అయిపోతుంది, చెయ్యొచ్చు. కానీ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత, పొందిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. పొందకముందు జరగవనేటువంటిది నేను విడిగా చెప్పక్కర్లా. ఆ దివ్యశక్తిని మీరు ఆస్వాదించొచ్చు, అనుభవించొచ్చు. ఒక్కసారి అది పొంది సాధన ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నేర్చుకుంటాము, మీకు ఒక బండి, కారు ఏదో డ్రైవింగ్ వస్తే ఏ కారైనా నడపచ్చు, బేసిక్ వచ్చేస్తుంది. స్విమ్మింగ్ చేస్తాము, ఒకసారి మీకు స్విమ్మింగ్ వచ్చిన తర్వాత 5 సముద్రాల్లో పడేస్తే ఏ సముద్రం అయినా ఈదుకుంటూ ఒడ్డు చేరుకుంటారు. సింపుల్. అంటే మీకు రావడం ముఖ్యం. విద్య, చదువు ఓసారి వచ్చిన తర్వాత మీకు జ్ఞానవంతులు అవుతారు, ఉద్యోగాలు దొరుకుతాయి, సర్వము మీ చేతిలో ఉంటుంది. అందుకని ఇవి ఎంత తేలిక అంటే ఇది చూడడం ఏమీ లేదు. మిమ్మల్ని మీరు ఇంట్రెస్ట్గా ఆ దివ్యోపాసన చేయండి. 20 సెకండ్లు, 10 సెకండ్లు కళ్ళు మూసుకోండి, అక్కడే మీకు ప్రత్యక్ష ప్రసారంలాగా అయిపోతుంది. కంటిన్యూ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు తేజోవంతులు అవుతారు, శక్తిమంతులు అవుతారు, దివ్య తేజస్సులు అవుతారు, భగవత్ స్వరూపులు కూడా అవుతారు. ప్రాక్టీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత మీరు ఇది అవుతారు. మీరు ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళైనా శక్తిమంతులు అవుతారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కూడా పోతాయి, ఎందుకంటే ఆ థాటే రాదు. మన పవిత్రంగా ఉన్నప్పుడు మంచి వాళ్ళతో స్నేహం, మంచి వాళ్ళతోనే అన్నీ జరుగుతాయి. అంటే ఒక పాజిటివ్ మైండ్ అనేది మీకు ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా తెలిసిపోతుంది తల్లి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారా మీరు? చెడుకు దూరంగా ఉంటాం కదా. అవును గురుగారు. మంచి చోటుకే వెళ్తాం, మంచి మాటలు వింటాం, మంచినే అనుభవిస్తాం. చాలా సింపుల్గా చెప్పాను. ఈ ప్రాక్టీసెస్ చేసి మీరు మంచి జీవితాన్ని లో కావాల్సినవన్నీ పొందండి. మంచి పిల్లల్ని, మంచి వ్యాపారాల్ని, మంచి ఫ్యామిలీల్ని మీరు చూస్తూ, అనుభవిస్తూ ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ధన్యులుగండి. ఈ మాత్రం ప్రాక్టీస్ చేస్తేనే ఇది జరుగుతుంది. గురుగారు, దివ్యశక్తి ద్వారా ఏవేవి పొందుకోవచ్చు అంటారు? దివ్య శక్తి సంపాదించిన తర్వాత మీరు ప్రతిదీ సాధ్యమే. అంటే మీరు అర్థమైపోతారు, సెల్ఫ్ రియలైజేషన్ అవుతారు, ఇతరులు కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఇతరులు కూడా మీకు వాళ్ళకి మంచి చేసే అవకాశము దక్కుతుంది. తర్వాత దీనివల్ల దివ్య శక్తి ద్వారా జబ్బులు కూడా తగ్గించవచ్చు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మీకు శక్తి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి శక్తిహీనుల్ని బలవంతులు చేయొచ్చు కదా, సహజం. అట్లాగే మీరు శక్తి పొందిన తర్వాత పూర్వ జన్మలు కూడా తెలుసుకోవచ్చు, అర్థమైపోతుంటాయి, మీకు ప్లే చేయొచ్చు. అవన్నీ రికార్డెడ్. ఇంకో విషయం చెప్తున్నాను, మన పూర్వజన్మలు అన్నీ కూడా రికార్డెడ్. ఎట్లాగైతే ఇప్పుడు మనం కొన్ని ఇప్పుడు మనం ఈ షూటింగే అనుకోండి, ఇంకో ఏదైనా షూట్ చేసిన ప్రతిదీ విత్ సౌండ్ రికార్డ్ అయిపోతుంది. అవును గురుగారు. అది ఇంకో 200 సంవత్సరాల తర్వాత కానీ, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కానీ ఎప్పుడైనా ప్లే చేయొచ్చు, ఒకసారి షూట్ అయిన తర్వాత కదా. ఎంత తేలిక. ఇవన్నీ షూట్ అయిపోయినవన్నమాట. అంతా గతించినవంతా రికార్డెడ్, యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. విశ్వశక్తి రికార్డ్ చేసేస్తుంది విత్ సౌండ్తో సహా, మాటలతో సహా. మీరు అవన్నీ కూడా యోగంలో వెళ్తే అప్పుడు మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది. అట్లాగే పూర్వజన్మలో ఎన్నో తెలుసుకోవచ్చు, ఏమేం చేసామో తెలుసుకోవచ్చు, ఏ పర్పస్లో ఈ జన్మ ఎత్తామో కూడా ఈ శక్తి ద్వారా తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ బర్త్ ఎత్తాలా వద్దాలో మీ చేతిలో ఉంటుంది. మీకు ఇక్కడ కొన్ని పనులు అయిపోయాయి అనుకోండి, నెక్స్ట్ బర్త్లో చేస్తారు. పూర్వజన్మలో ఈ బర్త్ వచ్చిందంటేనే పూర్వజన్మలో మీరు కావాల్సిన కార్యక్రమాలు కొన్ని మిగిలిపోయాయి. అందుకని ఇప్పుడు చేయడం కోసం, కంప్లీట్ చేయడం కోసం ఈ బర్త్ కంప్లీట్ చేసుకోవడం మీ చేతిలో ఉన్నట్టు అర్థమైపోయింది. నెక్స్ట్ బర్త్ అనేటువంటిది మన చేతిలోనే ఉంటుంది. కావాలా వద్దా మీరే నిర్ణయించుకొని, అలాగే మళ్ళీ జన్మ ఎత్తాలా లేదా కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఇది సహజం. ఇది మన పూర్వీకులు ఎంతోమంది ఈ దివ్యశక్తిని సంపాదించి వాళ్ళు దివ్య లోకాల్లో కూడా సంచరిస్తూ, ఆత్మలోకాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ తేజోలోకాలు ఉన్నాయి, తర్వాత పితృలోకాలు ఉన్నాయి, మరి ఆత్మలోకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, లెక్కకు మించిన లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి కూడా పితృదేవులకి మనం పిండ ప్రదానాలు చేస్తాం. వాళ్ళు లేరంటే మనం చేయలేం కదా. వాళ్ళు ఉన్నారనే భావం చేత చేస్తున్నాం, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు మనం చేస్తాం, వాళ్ళకి రోజు ఫుడ్ పెట్టినట్టే, రోజు ఆహారం ఇచ్చినట్టే. అది ఇంకొక ఆశ్చర్యం. అందుకని ఇలాంటి చాలా విశేషమైనటువంటివి మీరు శోధన చేయొచ్చు, పరిశోధించవచ్చు, తెలుసుకోవచ్చు. ఆ దివ్యశక్తి అనుభవాలు కోకొల్లలు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీకు కలుగుతుంది. ఇతరుల్ని మార్చచ్చు, మీరు మార్చచ్చు, సమాజాన్ని మంచి దోవలో పెట్టచ్చు.
ఇంత చక్కటి విశేషమైనటువంటి ఆ యొక్క దివ్య శక్తి అనుభవాలతో కూడినటువంటి మనకి అనుగ్రహం పొందడం, దివ్యానుగ్రహం పొందడం. అందుకనే ఈ ప్రాక్టీస్ మీరందరూ కూడా చేసి ప్రాక్టీస్ యొక్క విశేషమైనటువంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఆనందిస్తూ ఈ జీవితాన్ని ఆస్వాదించండి. గురుగారు, షట్చక్రాలు ఉంటాయి కదా, వాటిని యాక్టివేట్ చేయాలి అంటే ఎలా చేయాలంటారు? అలాగే షట్చక్రాలు యాక్టివేట్ చేయడం ఖచ్చితంగా అవసరం అంటారా? మంచి ప్రశ్న అడిగావు తల్లి. షట్ చక్రాలు బాడీలో ఇన్బిల్ట్, ఇది తెలుసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా దాని విధి నిర్వహణ చేస్తూనే ఉంటుంది. సహస్రారం పైనుంచి మూలాధారం వరకు ఈ చక్రాలన్నీ పనిచేస్తాయి. దాని గురించి ప్రత్యేకంగా ఒక చక్రం యాక్టివేట్ చెయ్యాలనేటువంటిది లేదు. రోజు కొన్ని వేల జపం ఈ షట్చక్రాలు చేస్తుంటాయి. ఈ సత్యాన్ని గ్రహించండి. చాలామంది తెలియక అవేవో ప్రాక్టీస్ ఇవేవో, సరే పోనీ చెప్పేవాళ్ళు చెప్తున్నారు, మనకు కూడా కొంచెం నాలెడ్జ్ ఆ చక్రాల గురించి తెలుసుకుంటే ఇలాంటివి మనకి డౌట్స్ ఉండవు. చక్రాలు మనం చేసినా చేయకపోయినా అవి తిరుగుతూనే ఉంటాయి, జపాలు చేస్తూనే ఉంటాయి, దాని డ్యూటీ అవి చేస్తాయి. అందుకని ప్రత్యేకించి చేసుకోవడం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం అవుతుంది, అలాగే అంతకంటే వేరే ఏమీలా. సో మామూలుగా భగవంతుడు సిద్ధమైనటువంటి చక్రాలతో ఇది నిర్మితమైనటువంటి కంటికి కనబడినటువంటి చక్రాలు, అవి అదృశ్య చక్రాలు, అదృశ్య శక్తి కలిగిన చక్రాలు. మన వీరబ్రహ్మేందర్ స్వామి గారు చెప్పారు, షట్చక్రాలు ఉన్నాయి, వాటి జపాలు, వాటి లెక్క అంతా చెప్పారు. మీరు చిత్రాల్లోనూ పుస్తకాల్లోనూ చూడొచ్చు. అలాంటి మహానుభావులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వారు ఎవరు? మన వీరబ్రహ్మేందర్ స్వామి వారు. అలాగే అలాంటి గొప్పవాళ్ళు చాలామంది భూమిలో ఉంటూ, సమాధిలో ఉంటూ వాళ్ళు సజీవంగా ఇంకా భగవంతుడికి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా ఈ యొక్క ప్రపంచానికి మేలు చేయాల్సినవేవో కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అందుకని షట్చక్రాలు యాక్టివేట్ చేయడము సరే, చేసుకునే వాళ్ళని వద్దనేది లేదు, మనం ఎవరిని ఆక్షేపించేది లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఆ స్వతంత్రత ఉంది కాబట్టి చేసుకోమనండి, ఎవరికి ఎలా వీలుంటే. కానీ చేసుకోకపోయినా కూడా మనకి తెలియకుండా కూడా అవి జరుగుతూనే ఉంటాయి, చేసుకుంటూ ఉంటుంది. మనకి తెలిసి వచ్చేటట్టు చేసుకోవాలంటే సూర్యోపాసన చేయండి. ఆ చక్రాలు తర్వాత ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఆ భగవద్దత్తమైన ఎనర్జీలు అన్నీ కూడా మీకు ఒక రోజులో కాకపోయినా కొన్ని ప్రాక్టీసెస్ చేసి కొన్ని మాసాలు, కొన్ని రోజులో పడుతుంది. అది తప్పకుండా మీకు అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతారు. ఇతరులకు కూడా మీరు అది చూపించగలుగుతారు, చెప్పగలుగుతారు. ఇదంతా డివైన్ లైఫ్ అనేటువంటిది వేరు. అన్ని పనులు కూడా చేసుకుంటూ కాస్త సమయాన్ని వెచ్చిచ్చి చేస్తే దానివల్ల ఉపయోగం మీ పనులలో ఏకాగ్రత కుదురుతుంది, పని సక్సెస్ఫుల్ అవ్వడానికి వీలవుతుంది, మీకు మంచి జరగడానికి వీలవుతుంది, మంచి పొందడానికి వీలవుతుంది, ఇతరులకి మంచి పంచడానికి వీలవుతుంది. ఇది చాలా తేలిగ్గా చెప్పాను. సూర్యోపాసన చేయండి, లాభాన్ని పొందండి. లాభం అనే పదం అనకూడదు, కానీ మీరు దాన్ని ధన్యులుగండి. తప్పకుండా మీకు సూర్యోపాసన, తేజోపాసన, శక్తోపాసన, బ్రహ్మోపాసన ఇవన్నీ కూడా, ప్రకాశోపాసన అది కూడా అంటారు. ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరమేవి. మనం ఏమిటో తెలుసుకోవడానికి, మనం ఏమిటో మరి పూర్వజన్మలు కూడా తెలుస్తాయి ఇందులో, గత జన్మలు, రాబోయే జన్మలు తెలుస్తాయి. అంటే ఈ స్థితి వచ్చాక తెలుస్తుంది, స్థితి రాకుండా ఏమీ తెలియదు. మీరు ఈ యొక్క తేజస్సుని ఆస్వాదించి ప్రాక్టీసెస్ చేస్తే, దాని లోతు దిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మంచి చూస్తారు. కానీ ఏంటంటే ప్రాక్టీసెస్ పర్ఫెక్ట్గా చేయాలి. ఒకరోజు 2 రోజుల్లో ఏమీ రావు, ఏమీ కావు, కానీ కనెక్ట్ అవ్వడానికి మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయడానికి వీలవుతుంది. రోజు సూర్యోపాసన చేయాల్సిన అవసరం లేదు. గురుగారు, కలియుగం అనేది ఉందంటారా, వస్తుందంటారా, లేకుంటే అయిపోయిందంటారా, రాబోతుందంటారా? కలియుగంలో లోకమంతా అంతమవుతుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు, నిజమంటారా? కలియుగం మొదలైంది. కలియుగం మొదలవడానికి మనకి కృష్ణ నిర్యాణం తర్వాత, కృష్ణస్వామి దేహం చాలించిన తర్వాత కలి ప్రవేశం జరిగింది. కృష్ణుడు 126 సంవత్సరాల 8.5 రోజులు వారు సజీవంగా ఉన్నారు ఆ టైంలో. ఆ తర్వాత ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాల్లో 5,125 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు అయింది. ఇంకా
అంత ఉంది బ్యాలెన్స్. ఇప్పుడు మనం దీని విశేషాలు కలి యొక్క ఉధృత ఎలా ఉంటుందంటే 4,20,000 సంవత్సరాల దాకా రకరకాల బీభత్సాలు, తర్వాత గ్రహ సంబంధమైన ఇబ్బందులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ అప్పుడు కలి వచ్చే 10,000 సంవత్సరాల ముందర ఏం జరుగుతుందంటే మనుషులు చిన్నవాళ్ళుగా పుడతారు. ఇప్పుడు 6 అడుగులు ఉన్నారు కదా, అవును గురుగారు. అప్పుడు ఒక 1.5 ఫీట్ 1.5 ఫీట్కి అయిపోతారు. స్త్రీలు తగ్గిపోతారు. ఆయుష్ ఒక 120 సంవత్సరాలు ఉండేది ఒకప్పుడు, అవును, ఇప్పుడు 60-70కి అయిపోయింది. అయిపోయింది. అప్పుడు జస్ట్ 7-8 ఏళ్ల వయసులోనే చనిపోతారు. ఆడవాళ్ళు 5-5.5 సంవత్సరాల లోపుగానే గర్భవతులై పిల్లల్ని కంటారు. తర్వాత దుష్ట పూరితమైనటువంటి మనుషుల యొక్క భావాలు సంతరించుకుంటారు. సంతోషదాయకంగా ఏ ఒక్కటి జరగదు. విపత్తులు, విపరీతాలు రకరకాలుగా. కానీ వీళ్ళందరినీ రక్షింపబడి చేసేది ఒకటి దైవనామం. ఆ దైవనామం ఎవరైతే రెగ్యులర్గా చేసుకుంటారో వాళ్ళకి కలి యొక్క ఎఫెక్ట్ ఉండకుండా వాళ్ళు కాపాడబడతారు ఆ భగవంతుడి యొక్క శక్తి ద్వారా. ఇది సత్యము. అందుకని ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసే వాళ్ళకి కలియుగం అంతం అయ్యేంత వరకు కూడా కాపాడబడతారు. దీనికి ఎగ్జాంపుల్ భూపాల్లో ఒకసారి గ్యాస్ లీక్ అయింది. ఒక 35 ఏళ్ల క్రితం అనుకుంటాను. అలాగే గురుగారు. అప్పుడు 2-3 ఇళ్లల్లో వాళ్ళు హోమము, ధ్యానము, జపము, తపము చేసిన వాళ్ళ ఇల్లు తప్ప అందరూ చనిపోయారు. ఇది అందరికీ తెలిసిన విషయం చెప్తే తొందరగా రీచ్ అవుతుందనే విషయం చెప్తున్నాను. భూపాల్ గ్యాస్ లీక్ అంటారు దీన్ని. అలాగే గురుగారు. అక్కడ జపము తపము చేసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారమ్మ. అది ప్రత్యక్ష ఉదాహరణ. కలియుగంలో మనం బ్రతికి ఉండడంకి నిదర్శనం ఇది. ఉంటామనడానికి ఇది సద్దర్శనం. ఇది కొంతమంది ఏమంటుంటారంటే ఇప్పుడు అన్ని ప్రపంచంలో అన్ని యుద్ధాలు అనేది వింటూ ఉన్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని ప్రదేశాల్లో, ఇంకా అంతమైపోతుంది ప్రపంచం అన్నట్లుగా కూడా అంటే కొంచెం యుద్ధాలు అవుతాయి. మాట్లాడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం ఇవన్నీ మనం చూసినా మనుషులు కంప్లీట్గా ఎండ్ కారు. ఎందుకంటే ఇంకా 4,32,000 సంవత్సరాలు 5,125 మాత్రమే అయింది కదా. మరి ఆ బ్యాలెన్స్ అవ్వాలి. కానీ మన అదృష్టవంతులు ఏమిటంటే మళ్ళీ ఎన్నిసార్లు పుట్టినా మన జ్ఞాపకం ఉండదు. మనం పుట్టామని కూడా తెలియదు. జ్ఞాపకం ఉంటే కదా మనకు గుర్తుండేది. అవును. అందుకనే ఈ యోగం చేస్తే మనం ఎన్నిసార్లు జన్మలు ఎత్తామో తెలుస్తుంది. ఈ యోగం చేయాలి, దివ్యశక్తి ఉపాసన చేయాలి, మంత్రోపాసన చేయాలి, బ్రహ్మోపాసన చేయాలి. మీ ఇష్టం వచ్చింది ఏదైనా చేస్తే అప్పుడు మీరు మళ్ళీ మీ జన్మ తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలుగుతారు. రావడం అంటే మీ ఇష్టమే, పోవడం మీ ఇష్టమే. అన్ని మన చేతుల్లోనే ఉంటాయి. ఎప్పుడు మీరు శక్తి సంపాదించిన తర్వాత మాత్రమే. అంతకుముందు మీకు తెలియదు కదా. అన్నీ గుర్తుంటాయి కదమ్మా. అవును. గుర్తుంటేనే కదా మీరు అనుభవించవచ్చు. అందుకని మళ్ళీ పుట్టినా కూడా ఈ తపస్సు ఇవన్నీ చేయని వాళ్ళకి గుర్తుండదు. ఎన్నిసార్లు వచ్చినా వేస్ట్. గురుగారు, మంత్రాలకు అనేది శక్తి అనేది ఉంటుందంటారా ఖచ్చితంగా? ఉపాసన చేస్తే నిజంగా శక్తి అనేది వస్తుందా? మంత్రాలకి శక్తి బీజాక్షరాలతో ఉంటుంది. సత్యము. నిత్యము మనం చాలా ఇళ్లల్లో అందరూ కూడా సాధన చేస్తూ ఉంటారు. పూర్వీకులు ఎంతో సాధన చేసి ఆ మంత్ర శక్తి ద్వారా దేవతలని దర్శనాలు కూడా పొంది కోరికలు తీర్చుకొని వాళ్ళు ఎన్నో విధమైన మంచి పనులు చేసినట్టు చరిత్ర చెప్తోంది. ఏ దేవుడినైనా ఆ దేవుడికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. రాముడికి ఒక రకం ఉంటుంది, విష్ణువుకి ఒక రకం ఉంటుంది, కృష్ణుడికి ఒకటి ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి ఒకటి ఉంది, అమ్మవారికి ఒకటి ఉంటుంది. ఇలా అన్ని దేవుళ్ళకి, శివుడికి ఒకటి ఉంటుంది. ప్రతి దేవుడికి ఒక బీజాక్షరం ఉంటుంది. తప్పకుండా ఆ యొక్క ఉపాసన చేయడం వల్ల ఆ దేవుడు గుణాలు కూడా వస్తాయి మనిషికి. తల్లిదండ్రుల గుణాలు పిల్లలకి ఎలా వస్తాయో ఆ భగవంతుడికి ఎవరైతే ఈ యొక్క ఈశ్వరుడు ఉన్నాడో ఆ తండ్రి యొక్క గుణాలన్నీ కూడాను మనకి వస్తాయి, పొందుతాం. తర్వాత మనం ఆ యొక్క దివ్యత్వాన్ని కూడా పొందుతాం. ఈ మంత్ర బీజాక్షరాలలో శక్తి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. ఏ మంత్రం చదివినా, ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా, మంత్రోచ్చారణ చేసినా ఫలితం తప్పకుండా ఉంటుంది. చేసే విధానంలో కాన్సంట్రేషన్ ఉండాలా.
ఏకాగ్రత ఉండాలా. తర్వాత మీరు అంటే నియమాలు ఉంటాయి గురుగారు? నియమాలు అంటే ఉంటాయి. అంటే కొంచెం పద్ధతిగా నియమాలు తగ్గట్టుగా గురువులు బోధించేటప్పుడు మీకు ఏ విధంగా నియమాలు ఆ మంత్రానికి సంబంధించి ఆ దేవుళ్ళకి సంబంధించింది మీకు వారు ఉపదేశంతో పాటు చెప్తారు. వారు చెప్పిన దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఆచరిస్తూ కనుక ఉపాసన చేస్తే తప్పకుండా భగవంతుడి యొక్క కృప అనుగ్రహము తథ్యము. ఇన్నిసార్లే మంత్రాన్ని అంటే జపించాలి వాళ్ళు అనేది ఉంటుంది. ఒక్కోసారి 108 అని, ఓసారి అవును. 1008 అని, గాయత్రి మంత్రానికి ఇన్నిసార్లు అని అలా ఉంది. వారు ఉపాసన చేసే ముందర గురువుగారి ద్వారా మనకి తీసుకునేటువంటి ఆ మంత్ర దీక్ష దాన్ని బట్టి ఆ యొక్క లెక్క సమయం కూడా ఉంటుందంటారా గురుగారు? సమయం అంటే బ్రహ్మముహూర్తం అయితే చాలా బాగుంటుంది. ఉమ్. అది విశ్వం అంతా న్యూట్రల్గా ఉంటూ శక్తి పుంజాలు ప్రవహించి వ్యాప్తి చెందే టైం అది. బ్రహ్మముహూర్తంలో చేసుకుని ఆ మంత్ర దీక్ష చేస్తే తొందరగా సిద్ధిస్తుందని మనకి పెద్దలు చెప్తారు. మనకి మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తారు. పూర్వం ఋషులు కూడా చేశారు, వారు కూడా చెప్పారు. చాలా డీటెయిల్స్గా ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ దీక్ష యొక్క విశేషము మంత్ర దీక్ష, ఉపాసన, మంత్రోపాసన అనేటువంటివి కొన్ని ఉన్నాయి. అవి చేస్తే తప్ప ఇది మనం పొందలేము. అందుకని విశేషంగా మీకు గురువులు సద్గురువుల ద్వారా పొంది సద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వల్ల ఇది సాధ్యమవుతుంది. తప్పకుండా మనం సాధించవచ్చు. ఆ యొక్క మంత్రశక్తిని పొందొచ్చు. ఆ దివ్య శక్తిని కూడా మీరు పొందొచ్చు. ఇందులో సందేహం లేదు. తప్పకుండా ప్రాక్టీసెస్ చేయండి. కానీ ప్రాక్టీసెస్ చేస్తేనే పొందగలుగుతాం అనే విషయం అందరికీ తెలుసు. మనసు పెట్టి చేస్తే తప్పకుండా ఆ యొక్క విశేష ఫలితాన్ని మనం పొందుతాం. తథ్యము. చేయండి తల్లి. అలాగే అమ్మ గురుగారు. శుభం తల్లి. చాలా సంతోషం గురుగారు. అమ్మ ధన్యవాదాలు.